హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ దసరా అండి. దసరా రోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ విత్ గార్లు బిర్యానీ కాంబినేషన్ అండి. చాలా బాగుంటది కదా! సో, దసరా అనగానే మనకేం గుర్తొస్తదండి? కొత్తల్లులకి ఇంటికి పిలిచేసి తెగ మర్యాదలు చేసేస్తారు కదా! మనకు ఆ మర్యాదల నుంచి ముక్తి దొరికిపోయిందనమాట. మాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అయితే అయిపోయింది. కానీ చాలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటున్నాం కదా! అందుకే వెళ్ళడానికి కూడా అవ్వదనమాట. సో, దసరా అంటే మాకంత పెద్ద గ్రాండ్ ఫెస్టివల్ ఏం కాదు. సో, నార్మల్‌గా రోజులానే ఇంట్లో దండం పెట్టుకొని స్పెషల్‌గా ఏమైనా స్వీట్ వండుకుంటామనమాట. నాకైతే ఇక్కడ ఒక తెలంగాణ ఫ్రెండ్ పరిచయమైందని చెప్పాను కదా! యాక్చువల్లీ ఆవిడైతే ముందు పోస్టింగ్‌లో గూడా ఉండేవారనమాట. వాళ్ళకైతే లీవ్ దొరకలేదని చెప్పేసి చాలా నర్వస్‌గా ఫీల్ అయ్యారు. నేనైతే నర్వస్ ఫీల్ అవ్వద్దండి. నేనైతే హెల్ప్ చేస్తాను. చేయండి బతుకమ్మ అని చెప్పేసి వాళ్ళ ఇంటికెళ్ళి ఒక 4 అవర్స్ కూర్చొని బతుకమ్మ రెడీ చేశామనమాట. చాలా బావుంది కదా! మనందరము అసల దేవుడికి పువ్వులు పెట్టి పూజిస్తాం గానీ, పువ్వులకే దేవుడు పూజించి, పువ్వుల్లాగా దేవుడికి భావించి పూజించడం వాళ్ళది ఎంత బావుంది కదండీ ట్రెడిషనల్. మనకు కూడా అలాంటి ట్రెడిషనల్స్ ఉంటే ఎంతో బావుండు కదా! కానీ ఓన్లీ తెలంగాణలో మనం చూడగలమండి. నేనెప్పుడు ఫోన్‌లోనే చూసేదాన్ని. కానీ ఈ రోజైతే రియాలిటీగా నేనైతే పార్టిసిపేట్ చేశాను. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి థాంక్స్ చెప్పాలనమాట నాకు పిలిచినందుకు. సో, ఈవినింగ్ అయితే వచ్చిందండి. ఈవినింగ్ ఇలాగ బతుకమ్మ మధ్యలో పెట్టేసి డాన్స్ ఏస్తారనమాట. వాళ్ళ ఊర్లో అయితే 12 వరకు చేస్తారనమాట. మనకి అంత లేదు కదా! ఇంట్లో అన్ని పనులుంటాయి అని మనం ఒక 1 అవరే చేశాము మేము. చేసిన తర్వాత ప్రసాదం తిన్నాము. ప్రసాదం తినిన తర్వాత ఎంతో హ్యాపీగా అనిపించిందండి నాకైతే. ఎందుకంటే మన ఓన్లీ ఆర్మీలోనే మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ స్టేట్ వాళ్ళు కలుస్తారు. సో, కంటిన్యూ‌గా చూడండి.